జనసేన బీజేపీ కడకు కాంగ్రెస్ కూడా అందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు. ఓసర వెళ్లి రాజకీయాలు చేసి 3 ఆటలు ఆడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు దిశ. 2024 పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా 2014 నాకు జ్ఞాపకం, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాం. అలయన్స్ పెట్టి ఎన్నికలకు పోతున్నాం. ఎన్నికలు పోయే సమయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలిసి రిక్వెస్ట్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళాను, వారికి జ్ఞాపకం ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అన్కండిషనల్గా నేను పోటీ చేయను, ఎన్డీఏ కూటమికి దేశ రాజకీయాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తానని చెప్పి అన్కండిషనల్ గా సపోర్ట్ చేశాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 పోటీ చేశాం అధ్యక్ష. అదే మరిగా బీజేపీతో కూడా అందరం కలిసి పోటీ చేశాం. 2 దిక్కల్లా సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత అందరం బాధితులమే ఇక్కడ ఉండేవాళ్ళం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరం బాధితులమే, అందరం కూడా సఫర్ అయ్యాం. అది చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, బాధ వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని వచ్చారు. అప్పుడే నేను ముందే పవన్ కళ్యాణ్ గారు మీ జైల్లో ఉన్నప్పుడు చెప్పారు, మేమందరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. చరిత్ర దశ నేను చాలా ఎన్నికలు పోటీ చేశాను, కానీ 194% స్ట్రైక్ రేట్తో 175కు 164 సీట్లు గెలిచిన ఏకైక ఎన్నిక 2014. ఇది 3 రాజధానులకు వ్యతిరేకంగా ఇచ్చారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇచ్చారు. మళ్ళీ మంచి రోజులు ప్రారంభమైనాయి. కేంద్రం ఇమ్మీడియట్గా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డబ్బులు ఎట్లా మొబిలైజ్ చేయాలో అన్ని కూడా మొబిలైజ్ చేశాం. మళ్ళీ 2025 మే 2న పనులు రీస్టార్ట్ చేశాం. నేను అనుకోవడం చరిత్రలో ఒక సిటీలో ఫౌండేషన్ వేసి పనులు రీస్టార్ట్ చేసింది ఏకైక ప్లేస్ అమరావతి అవుతుంది ప్రధానమంత్రి గారికి. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. మళ్ళీ నేను ఒకటి హామీ ఇస్తున్నాను అధ్యక్ష, 2028 పనులన్నీ పూర్తి చేసి ఈరోజు మొత్తం ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. మొత్తం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా వివిధ డేట్స్ లో పూర్తవుతాయి. ఇప్పుడే నారాయణ గారు అడిగితే క్లియర్గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027కి పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028కి పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028కి పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028కి పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028కి పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2000